ఓకే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ ఎంత బాగున్నారా? ఇంకా ఈరోజు అయితే పొద్దున్నే చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. అసలు చలి మాత్రం మామూలు లేదు, అందుకోసమనే ఫస్ట్ డే పొయ్యి అంటించాను. బేబీ ఇట్లా ఊపు అని నీకు పగ రావట్లేదు, నానంటే పగ వస్తున్నది. అసలు చలి కాదు, అందుకోసమనే ఫస్ట్ పొయ్యి అంటించానే. ఈరోజు అయితే చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. చికెన్ ఫ్రైకి అయితే చాలా సింపుల్ గా చక్కర అవుతుంది అనమాట. ఏం నిల్లిగిల్లి ఏమైనా అట్లా. నేనైతే ముందుగానే చికెన్ లేకి కారము, ఉప్పు, పసుపు, అల్లము, ఎల్లిపాయ దంచేసి ఇంకా కలిపి ఒక అర్ధగంట అయిందనమాట. ఇంకా బాగా కారం, ఉప్పు, ఈ మసాలా మొత్తం సరిగా చెప్పు. కారము, ఉప్పు, పసుపు, అల్లము, ఎల్లిపాయ కలిపి దంచుకున్నది వేసి దాంట్లోకి వేసి కలిపేసి ఒక అర్ధగంట సైడ్ పెట్టినావు. మరి క్లియర్ గా చెప్పేది అనుకుంటూ పోతావు. నన్ను మరసంగా చెప్పాను నువ్వే. ఇది కలిపేటప్పుడు కూడా వీడియో తీసానే. అట్లా చెప్పు నాన్న, ఇప్పుడే అంత స్టార్ట్ చేసేవనేమో. లేదు, దీన్ని కలిపేటప్పుడు వీడియో కూడా తీసానే. దీని తర్వాత కొంచెం యాడ్ చేయను. ఇంకా పొయ్యి అయితే అంటించానే. ఫస్ట్ అయితే నూనె అయితే వేసుకొని బాగా పెడతాను. ఫస్ట్ అమ్మా మాట్లాడేటప్పుడు నోట్లో నుంచి పగలు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ చలికి. అక్కడ వేరే దేశాల్లోన మంచు కురుస్తుంది, స్నోఫాల్. మనం ఈ చలికే తట్టుకోలేకపోతున్నాం, వల్ల మంచుకి ఎట్లా తట్టుకుంటారో పాపం. డిజ్నీ మీరు మామూలు కార్టూన్లు చాలా మంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. నేను కొన్ని ఛానల్స్ పేరు చెప్తాను, కార్టూన్ ఛానల్ పేరు. అంటే నేను చూసే టైంకి ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. జెటెక్స్ అని ఒక ఛానల్ వచ్చేది, అందులో పవర్ రేంజర్స్ అని. పవర్ రేంజర్స్ అంటే చాలా రకాల పవర్ రేంజర్స్లు అండి, మళ్ళీ అది ఓకే. తర్వాత ఆ ఛానల్ పేరుని, జెటెక్స్ ఛానల్ పేరుని డిజ్నీ XDగా మార్చారు. అందులో కిడ్ వర్సెస్ క్యాట్ అని ఒక ఎపిసోడ్ వచ్చేది. ఎంతమంది చూసేవారో ఒకసారి చెప్పండి. పిల్లిదైతే నేను చూస్తుంటే, పవర్ రేంజర్స్ కూడా చూస్తుంటే, కాకపోతే ఆ ఛానల్ పేరు నాకు తెలియదు. జెటిక్స్ ఫస్ట్, తర్వాత దాన్ని డిజ్నీ XDగా చేంజ్ చేస్తారు. దాని పేర్లు అయితే తెలియదు. ఇంకొకటి ఖుషి టీవీలో నా హైడి, ఖుషి టీవీ తర్వాత నేను చెప్పేది నువ్వు చెప్తున్నా. ఓకే ఓకే. ఇంకా ఖుషి టీవీలో అయితే తన్షి, తర్వాతకి హైడి. ఎంతమంది చూస్తుంటారో ఒకసారి కామెంట్ చేయండి. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే బడికా నుండి వచ్చినప్పుడే ఖుషి టీవీ పెట్టుకుంటుంటే నూనెలే. ఫస్ట్ అయితే నూనె అయితే వేసుకుందామండి. అప్పుడు నగలంటే భయం అవుతుంది, మధ్య ఏం నవ్వు వినోద్ అని కామెంట్ చేస్తాడు. ఓకే, జెటిక్స్ డిజ్నీ XDలోన కిడ్ వర్సెస్ క్యాట్ అని వచ్చేది అనమాట. అది క్యాట్ ఏలియన్ అనమాట. కాకపోతే ఆ పాప నమ్మలేకుంటుండే. వాడి పేరు ఏమో ఉంటది, నాలుగును మర్చిపోయినా. ఆ పిల్లోడు అన్ని ఆ క్యాట్ చేసేటి తీట పనులన్నీ గుర్తిస్తున్నా, కానీ వాళ్ళు చాలా ఇష్టంగా పెంచుకుంటారు. అమ్మ అసలు నమ్మదు. ఎండి ఎప్పుడు కూడా నమ్మలేదు. ఎండికి నమ్ముతాం నేను చెప్పేది నిజమే. మరి తీట పనులు చేస్తుంటది అది. మరి ఆ పిల్ల దగ్గరకు వచ్చే తలకల్లా చాలా అమాయకురాల్లాగా ఉంటది. మిల్లి అమ్మాయి పేరు. ఆ అబ్బాయి పేరు గుర్తు రావట్లే. ఆ అబ్బాయి ఫ్రెండ్ పేరు డెన్నిస్. చింటూ కావచ్చు. చింటే కాదులే. కిడ్ వర్సెస్ క్యాట్ ఏమోలే. కానీ చిన్నప్పుడు జ్ఞాపకాలు. అది ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, క్రిస్మస్ వచ్చే తరకల్లా కార్టూన్ బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం క్రిస్మస్ బ్యాక్గ్రౌండ్ చేసేస్తుంటారు అనమాట. క్రిస్మస్ ట్రీ, లైటింగ్. క్రిస్మస్ వచ్చినప్పుడు కొన్ని చేస్తారు కదా, ఏదన్నా సెలబ్రేషన్స్. అవి గుర్రం మీద అవి కూడా ఉంటాయి. మరి బాగుంటుండే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా ఖుషి టీవీకి వస్తే మన భారతి చెప్పిన వేటివి తన్షి, ఆ గ్రాఫిక్స్, ఆ స్టోరీ, అబ్బో ఎంత బాగుండే. హైడి అయితే హైడి ఒక టైపు, మళ్ళీ తన్షి ఇంకో టైపు. దాంట్లో విలను, ఆ పడవలు ఏమోలేండి. కానీ ఇప్పుడు వచ్చే కార్టూన్స్ ఎందుకు అట్లా ఉన్నట్లు అదొక రకంగా ఉంటున్నాయి. అప్పుడే బాగుండే. ఇప్పుడు కంటే పిల్లలకి బొమ్మలు కానీ నేను చూసేటప్పుడు మా అమ్మోళ్ళు అయితే మాకు టీవీ ఇడుస్తుంది కేవలం బొమ్మలు చూసేదానికి. పిల్లలు ఎక్కడ పోనట్లుంటారు కదా, బొమ్మలు చూసుకుంటాను కదా సరే అని.
చాలా థ్యాంక్స్ వినోద్, పొద్దున్నే చిన్నప్పుడు గుర్తులు జ్ఞాపకం చేసింది దానికి. అది ఓకే కానీ నూనె సగం చెప్పా కాగలేదులే, నేను అదే చెప్పింది, ఇంకా అంటుకోలేదు చెయ్యి. ఓకే నూనె అయితే కాగేదే. ఇంకా చికెన్ అయితే వేసుకుందామండి. ఫస్ట్ మంట బాగా వండుకున్నప్ప సలి పెడుతుంది. చికెన్ ఫ్రైలో కానీ చికెన్ పులుసులో కానీ చాలా రకాలు చేయొచ్చు చూడండి. ఫస్ట్ అయితే ఇట్లా నూనెలోన ఒక 50% అయితే మాత్రానికి నూనెలోన బాగా మగ్గని. 50% మగ్గేదంత నూనె వేసావు నేను చాలే విను, చాలే మరి ఉగ్గది లేదు, మసాలా రాలిపోతున్నదా? లేదు లేదు, మూత ముచ్చుతాను. ఇది ఒక 50% నూనెలో మగ్గిన తర్వాత ఈ చికెన్ ని గడ్డకు తీసుకున్న తర్వాత ఇంకా ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, గరం మసాలా, చికెన్ మసాలా వేసి నూనెలో నేతి వేపి తర్వాతకి ఇవి బాగా మగ్గిన తర్వాత ఇంకా ఇప్పుడు తీసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, అది మరేసుకున్నాను చూడండి. చికెన్ ఫ్రై ఇది చాలా రకాలుగా చేయొచ్చు. చికెన్ ఫ్రై కానీ చికెన్ పులుసు కానీ నాకైతే ఇట్లే ఇష్టం చూడండి అబ్బా, చికెన్ ఫ్రై చేసుకోవడం అంటే. మేము ఇంకా ఈరోజు అయితే వేరే ఊరికి పోయే ఉండదన్నమాట. అవ్వలను చూసి వస్తాం ఈరోజు పోయి. మా అవ్వల ఊరికి అయితే పోతున్నాము. పిల్లలు ఈరోజు మేలే, రాత్రి సరిగ్గా నిద్ర వెళ్ళారు, ఇప్పుడు బాగా నిద్ర పోతున్నారు చూడండి. ఏడుస్తారా రాత్రి పూట? శబ్దం కనట్లు వచ్చాము మేము పైకి, అయినా కూడా మా ఈడు ఉన్నాం మనకి అసలు మా ఐరమ్మకి తెలుస్తుంది. క్లియర్గా ఫస్ట్ పైకే ఎక్కుతుంది చూడండి. ఎట్ల వరకు వస్తుందప్ప, జాగ్రత్త ఉండాల పిల్లలతో, కలుపుతూ ఉండాల, అడుగంటుతుంది. మరి కలుపు ఎవరు వద్దండ్రి, మూత ముచ్చు అంగా నాకు తెలిసినట్టు నేను చేస్తాను. నా మాటలు నీకు అర్థం కావు, నన్ను ఏం చేయమంటావు చెప్పు. దీంట్లో ఉన్న నీరంతా ఈ ముడుకొని పోతుందండి. చికెన్లో నీళ్ళు అనేవి ఊరుతాయి. చికెన్ తీసుకుని అంటే అన్ని తనలు అంగడి బంద్ చేశారే, తనొకటి తెరిచిండ్రి. అయ్యన్న నుండి అన్న అర్ధ కేజీ చికెన్ ఇవ్వన్న అనుకోసానంటే ఫ్రైకి అమ్మా అని, లేదన్నా కొట్టి నేను ఇంటి వెనక చేసుకుంటానంటే సర్లేమ్మా అని. కానీ కొంచెం తక్కువే ఇచ్చారు వాళ్ళు, ఫ్రై చేసుకొని అమ్ముకునే వాళ్ళు కదా. చికెన్ ఎప్పటికంటే కొంచెం తక్కువ వచ్చేది చూడండి. ఆడనలా తక్కువ ఇచ్చేవాని చికెన్ ఇక్కడ అక్కడ బాగుంటారు. ఇంకా అట్లానే ఊకొస్తున్నా ఊకొస్తున్నాను కూడా. వినోద్ తీసుకున్నాముడే అంటే కదా నీకు వినోద్ ఎప్పటికంటే చికెన్ తక్కువ వచ్చేది అంటే కదా, తక్కువ ఇస్తారు అనుకుని నాకు తెలుసు. మరి ఎన్ని దొరుకుతుంది కాబట్టి బంద్ చేసిండ్రు కదా నువ్వు అన్ని అనేది ఏముండదులే. టైం ఎంత అవుతుంది వినోద్ ఇప్పుడు? డౌట్ ఎందుకు, డైరెక్ట్ ఫోన్ లో చూపిస్తే అయిపోయి కదా. 7:39 మరి ఎంత అనుకునేవే, అంత టైం అయ్యేదిలే. మరి చక్క నీళ్ళు కాబెడతాను, నీళ్ళు పోసుకురండి, పొద్దుగాలకు పోయి పొద్దుగాలకు వస్తామండి. అంత టైం ఏదో అనుకోలేదు చూడు. ఇంకా 6:30 ఇంత అట్లుండదు వాతావరణం. ఇప్పుడైతే చికెన్ అయితే మగ్గేది చూడండి. ఇక పొగలు వస్తున్నాయి. ఇంకా ఇప్పుడు ఈ చికెన్ ని గడ్డకి తీసుకుందామండి. ఇట్లా ఉంది తిను, ఎవరు వద్దండ్రి ఇప్పుడు. చికెన్ ని ఇట్లా అంతా గడ్డకి తీసుకుందాము. బాగా ఒక 50% అయితే మాత్రానికి నూనెలో మగ్గేది చికెన్ అయితే. మరి ఈ ఎముకలు ఇట్లా ఫ్రై చేసుకుని భలే రుచి ఉంటుంది చూడు. వీళ్ళు భారతీకి ఇట్లా ఇల్లు గిల్లు ఏముండకూడదు, ఇట్లా తినాలంటది అనమాట. మా మాత్రము వితౌట్ చారు వి కాంట్ ఈట్. అయ్యో నవ్వాలంటే భయం వేస్తుంది. ఇట్లా గడ్డకైతే చికెన్ తీసుకుందామండి. ఇప్పుడు ఇదే నూనెలోకి ఉల్లిగడ్డలు వేసుకుందాము. వేసేయి, తొందర వేసేయి. ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. వేసేయి, కవర్ ఒకటి వేద్దాం. అది మసాలా, అది వేస్తాను. వేసి పడిఫే అంటావు. లేదులే, కొంతసేపు తర్వాత వేస్తా. మంట లేదు, దేర్ ఈజ్ నో మంట. వేస్తాను చూడు. ఇప్పుడు
పూర్తి అరఫ కొట్టి ఎందుకు అంటిస్తావు? ఏ ఆరిపోయలేదు ఉండదు కానీ మధ్యాహ్నం కూడా వచ్చి వినా చికెన్ ఉండేదానికేమో ఇస్తే ఒక్క దెబ్బన అయిపోతుందో అనిపిస్తే. ఓ అమ్మా ఇంకా దొంగనాయలా అంత అల్లరి చేష్టలు నేర్చుకుంటా. మధ్యన జాయిన్ అంతా నేను మాట్లాడట్లేదు సరిగ్గా. వస్తాడు చూడు ఇంకా ఎన్నెల్లాకి ఒకసారి పిలిచాను కాబట్టి. ఏమిరా అల్లరి చేష్టలు చేస్తా ఫ్రెండ్స్ అంతా మురిగేది కొత్తలను చూసి వాళ్ళు బయటలోకి వస్తారు కదా అమ్మ వాళ్ళకు అంటారు. అదొక చేని వాళ్ళు ఉంటారు. ఏం అవసరం దీనికి? ఉల్లిగడ్డలు అనేది ఎర్రగా కానీ కొంచెం ఎర్రగా అయిన తర్వాత అయితే గరం మసాలా చికెన్ మసాలా ఉల్లిగడ్డలకి వేద్దాం. ఇంకా ఉల్లిగడ్డలు అయితే మాత్రానికి ఎర్రగా ఇప్పుడు గరం మసాలా చికెన్ మసాలా వేసుకుందామండి. గరం మసాలా ఏమే పోతువే చికెన్ మసాలా కొంచెం ముక్కలకు బాగా పట్టుకుంటుంది ఇంకా. అబ్బా ఇంత ఫాస్ట్ వస్తుంది. చికెన్ ఇందులోకి వేసుకుందాం ఇంకా. వేసిన తర్వాత కలుపుకుందామండి అంతా. వినాల్ ఇంక రెడీ అయినట్లే కొంచెం బాగా మగ్గని. వంట అయితే ఎక్కువ పెట్టుకున్నదండి ఎందుకంటే అడుగు అంటుతుంది అనమాట. అయిపోయలే ఇంకా అన్ని వేసేటి వేసేదే. ఇంకా ఆ మసాలా మొత్తం చికెన్ పట్టుకుంటే ఇంకా వర్షం పట్టేది కదా చికెన్ తింటే బాగా తగ్గుతుందిలే. కొంచెం నోటికి రుచి కూడా కనిపిస్తుంది. బూ చేసేనే చపాతి ఉన్నది. చపాతీ లేక బాగుంటుంది. చపాతి రాత్రి బోట ఉండే చపాతీ ఉండదని మధ్య మధ్యలో మూత తీసి అయితే కలుపుకునండి అడగంటకుండా అయితే. మధ్యలో అయితే కలుపుకుందామండి. కలుపుకోకపోతే అడగంటుతుంది ఇంకా కన్నీగా. కలుపుకుంటుంటే బాగుంటుంది. అడగంటకుండా మసాలా మొత్తం ముక్కలకి పట్టుకో ఉంటుంది అనమాట. నువ్వు వేసిన మసాలా ఏంటి? నేనా వేసింది గరం మసాలా చికెన్ మసాలా వేసాను. మన ఇసి పాప కూడా వేసేదే. హాయ్ చెప్పలేసి వెరీ గుడ్. ఇంకా చికెన్ ఫ్రై అయితే చూద్దాం రండి. అయిపోయింది బాగా మగ్గించుడే. ఇట్లా బతకాలి ముక్కలకి. ఇప్పుడు ఒక్కటే తినమన్నా తింటారు ఫ్రెండ్స్ భారతి. ఐ నో దట్. రా తిందాం రా విన్నారు ఇష్టం దడిచాను పొద్దులే. తిందాం రా. అట్లా తిందామా? ఇట్లా చేతులు పెట్టే గాయడన్ మన కోసం. మరి దాంట్లోకి వేసి తిందామరా నన్ను పట్టుకుంటాను. సరే తిందామరా అంటే దాంట్లోనే తిందామా ఎట్లా వరుసంగా అట్లా. అమ్మో కాలుతుంది. కొంచెం వేసారా? ఓకే. దాని మీద నుంచి దింపింటే బాగుంది వరుసంగా అమ్మా.
నీకు కావాలా చపాతి తుంచి పాపకి చపాతి తిందాం ఫ్రెండ్స్ మేమైతే తింటున్నాము తిందాం రండి అబ్బా అందరూ ఇట్లా ముక్కు మళ్ళీ బాగుంది ఫ్రెండ్స్. బాగున్నట్టు మా హెబ్రీ గారు వచ్చారు ఫ్రెండ్స్. హాయ్ చెప్పు డాడీ. ఆడ హాయ్. తినండి బూ తినండి. ఊరి వదంలేండి. బాగుందా? ఇద్దరు అంటారే తిను.